రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు పోలీసులు. శంషాబాద్ పరిధిలోని అన్ని కాలేజీల విద్యార్థులతో ఎయిర్పోర్ట్ పిఎస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. సే నో టు డ్రగ్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. శంషాబాద్ జోను పరిధిలోని అన్ని కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు పోలీసులు. ఇక డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ సహకరించాలని కోరారు. అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. టోటల్ మన శంషాబాద్ మండలంలో యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు జీరో టాలరెన్స్ తోటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్స్ట్రక్షన్స్ తోటి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా యాంటీ డ్రగ్ సోల్జర్స్, ప్రతి కమ్యూనిటీలో యాంటీ డ్రగ్ సోల్జర్స్, ప్రతి స్కూల్ కాలేజెస్లో డ్రగ్ కమిటీస్ మనం స్థాపించడం జరుగుతుంది. మనం ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా మనం సప్లయర్స్, పెడ్లర్స్, సోర్స్, కన్జ్యూమర్స్ ప్రతి ఒక్కరిని కూడా కేసెస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యూత్ ఎవరైతే బానిస అవుతారో ఈ కేసుల్లో పడి కూడా మళ్ళీ డ్రగ్ మినస్లో పడి కూడా భవిష్యత్తు పాడు చేసుకోవద్దని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో అవేర్నెస్తో భాగంగా ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీని ప్లీజ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా భాగస్వాములై ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్స్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన స్టూడెంట్స్కి, ఆర్గనైజేషన్, పోలీస్ సిబ్బందికి సపోర్ట్ చేసిన